స్తోత్రాలు ప్రభువా, స్తోత్రం 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 యేసయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. పిల్లలందరూ చెప్పాలి, స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా 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 హల్లెలూయా. స్తోత్రం 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 యేసయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. పరిశుద్ధుడానికి వందనాలు వందనాలు, స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం 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 స్తోత్రం. పోయిన వారం నుంచి ఇప్పటి వరకు దేవుడు మన సజీవన రెక్కల కింద కాచి కాపాడినందుకు దేవునికి స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. చెప్పాలి అందరూ కూడా, స్తోత్రం 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 స్తోత్రం. ఇప్పుడు జరుగుతున్న ప్రతి ఆరాధనలోను, పాటల్లోనూ, అలాగే యాక్టివిటీలోనూ ప్రతి విషయంలో దేవుడు తోడైండి మహిమకరంగా జరిగించేలాగా దేవుని స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. అందరూ చెప్పాలి, ఎవరు కూడా మౌనంగా ఉండొద్దు, ప్రతి ఒక్కరు చెప్పాలి. యేసయ్యా, స్తోత్రం 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 స్తోత్రం. పిల్లలు ఇక్కడ నిలబడి చెప్తుండగా దేవుడు మంచి ధైర్యం దయచేయాలని దీన్ని స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. ఏ బిడ్డలకి ఏదైతే యాక్టివిటీ ఇచ్చి ఉన్నామో వారు ధైర్యంగా చేసి దేవునికి మహిమకరంగా జరిగించేలాగా దేవునికి స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. ఏది జరిగినా దేవునికి మహిమకరంగా జరగాలి. మన సొంత ఆలోచనల వైపు కాకుండా దేవునికి మహిమకరంగా జరిగించేలా దానికి స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. దేవుడు మంచి ధైర్యం దయచేలాగన, మనలో ఏమైనా పిరికితనం ఉంటే శ్రమలు తీసివేసి ధైర్యం దేవుడు ఇచ్చేలాగున, నిలబడి చెప్తుండగా దేవుడే వారితో మాట్లాడేలాగున, అనేక మందికి ఉపయోగపడేలాగానే దీనికి స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. ఎవరిలోనూ ఎటువంటి అశ్రద్ధ, అనాలోచన ఉండకూడదు. ప్రతి ఒక్కరూ దేవుని సన్నిధిలో ఉత్సాహంగాను, ఆనందంగా, సంతోషంగా ఉండేలానే దీన్ని స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. దేవుని పరిశుద్ధాత్మ మన మధ్యలో ఉండేలానే దీన్ని స్తోత్రించేదము. దేవుని స్తోత్రం 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 స్తోత్రం. ఇక్కడ ఎవరైతే నిలబడి చెప్తున్నారో వారు కూడా, అధ్యక్షత ఎవరైతే వహిస్తున్నారో వారు కూడా దేవుడు ధైర్యం దయచేలాగా మంచిగా జరిపించేలాదని స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. ఇక్కడ నిలబడి చెప్పడమే కాదు, చిన్నపిల్లలు వారి హృదయాలు వాటిని నాటింప చేసుకుని వాటితో నడుచుకునే కృప దేవుడు ఇచ్చేలాదని స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. చెప్పాలి పిల్లలందరూ కూడా, హల్లెలూయా హల్లెలూయా. స్తోత్రం స్తోత్రం. చాలా మందికి ఇటువంటి తరుణం లేదు. చాలా మంది పిల్లలు కూడా
ఎన్నో వ్యతిరేకతలు, రోడ్ల మీద తిరుగుతూ ఎంతో టయాన్ని వృధా చేస్తున్న దేవుడు మనకు మంచి సమయాన్ని ఇచ్చిన్నాడు. ఇచ్చిన సమయాన్ని సద్వినియోగం చేసుకునే కృప దేవుడు మనకి ఇచ్చేలాదని స్తోత్రించేదము. స్తోత్రం 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 మహిమ ఘనత ప్రభావం దేవునికే చెల్లెల దేనికి స్తోత్రించేదము. స్తోత్రం 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 స్తోత్రం. ప్రార్థన చేసుకున్నాం. ప్రారంభ ప్రార్థన. కళ్ళు మూసుకున్నాం. ప్రార్థన. మహాపరిశుద్ధుడు అయిన తండ్రి, మీ మహోన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామమును ప్రభా ఈ పునరుద్ధాన దినమునందు తండ్రి బిడ్డలతోనూ కుటుంబాలతో ప్రభా సహోదరి సహోదరులముతో తండ్రి మీ సన్నిధానములో మీ సేవకుని యొక్క సమక్షములో తండ్రి మిమ్మల్ని స్తుతించుటకు మరొక దినము మాకు ఇచ్చినందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మీ మహిమ ముందు, మీ మంచితనం ముందు, మీ పరిశుద్ధత ముందు ప్రభా, మీ ప్రభావం ముందు మేము నిలబడలేము, కానీ కేవలం మీ కృపను బట్టి మాత్రమే మీ ముందు నిలబడగలిగాం ప్రభా. మీకు స్తోత్రములు నాయన. కేవలం మీ కృపను బట్టి, మీ ప్రేమను బట్టి నా తండ్రి, మీ దయను బట్టి ప్రభా మేము సజీవులుగా అయా మీ సన్నిధానములో ప్రభా మీ ముందు నాయన సాగిలపడి మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తూ ఉన్నాం ప్రభా. అయా మీకు స్తోత్రములు తండ్రి. ఈ ఉదయకాల సమయంలో ప్రభా బిడ్డల నిమిత్తమై తండ్రి ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రత్యేకంగా నా తండ్రి రాబోయే తరము వారి కుటుంబాలుగా తండ్రి వారి యొక్క ఆత్మీయ జీవితాలు అనేకులను బలపరిచి నడిపించు ఆ యొక్క గొప్ప ప్రయోజనకరమైన తండ్రి ప్రత్యేకమైన వారుగా నాయన అయ్యా మీ బిడ్డలముగా మార్చబడటానికి తండ్రి ఈ ప్రత్యేకమైన వారమును ఏర్పాటు చేసినందుకై మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. బిడ్డలందరినీ దీవించండి, దర్శించండి ప్రభా. అయా మీ స్పర్శను నా తండ్రి వారికి నాయనా చూపించు ప్రభా, బలపరచు తండ్రి. వారితో మీరు మాట్లాడండి నాయన. అయా స్తోత్రములు తండ్రి. ప్రాణమును, ఆత్మను, దేహమును ప్రతి ఒక్కరి విషయంలో ప్రభ పరిశుద్ధపరిచిన తండ్రి మీరాక్కడకు నాయనా అయా సిద్ధపాటు కలిగి ఉండటానికి రోషము కలిగిన ప్రభ, గొప్ప ఉజ్జీవ అయా సువార్థికులుగా నా ప్రభ, సేవకులుగా లేవనెత్తబడిన కృపత ఇచ్చేయండి, బలపరచండి ప్రభ. తండ్రి ప్రార్థన అంతటిలో నా ప్రభ మీకు మహిమకరంగాను మీకు మాత్రమే నా ప్రభ ఘనత కలిగినట్లుగా సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. చుట్టుపక్కల వారందరినీ కూడా మీ స్వాధీనములో ఆధీనములో ఉంచండి ప్రభ. అయా నా ప్రభ మంచి నాయన సక్రమంగా మర్యాదగా క్రమంగా జరిగించబడటానికి కృపను అనుగ్రహించి సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభ. ఇక్కడ ఉన్న ప్రతి బిడ్డను దర్శించండి ప్రభా. బిడ్డలను బట్టి తండ్రి తల్లిదండ్రులుగా నా ప్రభ అయా అందరూ కూడా నా ప్రభ ఒక మంచి ప్రభ ఆలోచన కలిగిన ప్రభ అయా ప్రతి ఒక్కరి నడవడికను మార్చుకునటానికి కృపను అనుగ్రహించి సహాయము చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభ. సమస్త మహిమ ఘనత ప్రభావములు మీకు మాత్రమే ఆరోపించినట్లుగా ఆది నుంచి అంతం వరకు మీరే అధ్యక్ష వహించి మమ్మల్ని నడిపించి ఆలోచన చెప్పి అయా బలపరిచి మీ ఆత్మ అభిషేకము చేత మమ్మల్ని నడిపించమని నా తండ్రి మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పిల్లలందరూ ఉత్సాహంగా ఉన్న వాళ్ళందరూ రెండు చేతులు పైకి గట్టిగా చెప్దాము హల్లెలూయా. కొంతమంది పిల్లలే లేపలేదు. పిల్లలు మళ్ళీ ఒకసారి రెండు చేతులు పైకి లేపి చెప్దాము హల్లెలూయా. చాలా స్లోగా చెప్పారు. ఓకేనా? ఇక్కడ ఆ పెద్దవాళ్ళందరూ చెవులు మూసుకోవాలన్నమాట. ఓకేనా? హల్లెలూయా. ఒక్కళ్ళు కూడా మూసుకోలేదు చెవులు. ఓకే. చిన్నపిల్లలు ఫస్ట్ క్లాస్ నుంచి 6th క్లాస్ వరకు వచ్చేసింది మీరు కూడా. కెమెరా తనొద్దు, జాగ్రత్త.
నిలబడ్డ వాళ్ళు కింద కూర్చున్న వాళ్ళు అందరూ కూడా చప్పలు కొడుతూ ఏకీభించాలి. రెండోసారి మీరు కూడా ఏకీభించాలి. ఓకే, ఫస్ట్ పాట. అందరికీ వందనాలు. I am a child of God. I belongs to Jesus. I am a child of God. I obey to Jesus. సాతానుకు నేను నో చెప్తాను, యేసయ్యకు నేను ఎస్ చెప్తాను. సాతానుకు నేను నో చెప్తాను, యేసయ్యకు నేను ఎస్ చెప్తాను. సాతాను మాట నేను వినను, యేసయ్య మాటే వింటాను. సాతాను చప్పలు కొట్టండమ్మా, పెద్దవారు చిన్న పిల్లలందరూ చప్పలు కొట్టాలి. యేసయ్య మాటే వింటాను. తానానే తానానే తానానా, తానానే తానానే తానానా, తానానే తానానే తానానా, తానానే తానానే తానానా. బ్యాడ్ వర్డ్స్ కు నేను నో చెప్తాను, గుడ్ వర్డ్స్ కు నేను ఎస్ చెప్తాను. బ్యాడ్ వర్డ్స్ కు నేను నో చెప్తాను, గుడ్ వర్డ్స్ కు నేను ఎస్ చెప్తాను. సాతాను మాట నేను వినను, యేసయ్య మాటే వింటాను. సాతాను మాట నేను వినను, యేసయ్య మాటే వింటాను. తానానే తానానే తానానా, తానానే తానానే తానానా, తానానే తానానే తానానా, తానానే తానానే తానానా. అబద్ధానికి నేను నో చెప్తాను, సత్యానికి నేను ఎస్ చెప్తాను. అబద్ధానికి నేను నో చెప్తాను, సత్యానికి నేను ఎస్ చెప్తాను. సాతాను మాట నేను వినను, యేసయ్య మాటే వింటాను. సాతాను మాట నేను వినను, యేసయ్య మాటే వింటాను. తానానే తానానే తానానా, తానానే తానానే తానానా, తానానే తానానే తానానా, తానానే తానానే తానానా. ఫైటింగ్ కు నేను నో చెప్తాను, లవింగ్ కు నేను ఎస్ చెప్తాను. ఫైటింగ్ కు నేను నో చెప్తాను, లవింగ్ కు నేను ఎస్ చెప్తాను. సాతాను మాట నేను వినను, యేసయ్య మాటే వింటాను. సాతాను మాట నేను వినను, యేసయ్య మాటే వింటాను. తానానే తానానే తానానా, తానానే తానానే తానానా, తానానే తానానే తానానా, తానానే తానానే తానానా. స్టీరింగ్ కు నేను నో చెప్తాను, హెల్పింగ్ కు నేను ఎస్ చెప్తాను. స్టీరింగ్ కు నేను నో చెప్తాను, హెల్పింగ్ కు నేను ఎస్ చెప్తాను. సాతాను మాట నేను వినను, యేసయ్య మాటే వింటాను. సాతాను మాట నేను వినను, యేసయ్య మాటే వింటాను. తానానే తానానే తానానా, తానానే తానానే తానానా, తానానే తానానే తానానా, తానానే తానానే తానానా. హల్లెలూయా, హల్లెలూయా. ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए,
ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए। बड़े बड़े काम उसने किया, बड़े बड़े काम उसने किया, ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए। ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए। अंधा ओ अंधा, अंधा देखने लगा, लंगड़ा ओ लंगड़ा, लंगड़ा चलने लगा। अंधा ओ अंधा, अंधा देखने लगा, लंगड़ा ओ लंगड़ा, लंगड़ा चलने लगा। बड़े बड़े काम उसने किया, बड़े बड़े काम उसने किया, ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए। ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए। डर डर हो डर डर, डर डर कांपने लगा। शैतान ओहो शैतान, यीशु के नाम से डर डर ओहो डर डर, डर डर कांपने लगा। शैतान ओहो शैतान, यीशु के नाम से बड़े बड़े काम उसने किया, बड़े बड़े काम उसने किया, ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए। ताली बजाएंगे नाचेंगे अपने यीशु के लिए। हालेलुया। King of kings and Lord of lords, glory, hallelujah. King of kings and Lord of lords, glory, hallelujah. Jesus, Prince of peace, glory, hallelujah. Jesus, Prince of peace, glory, hallelujah. రాజులకు రాజు ప్రభులకు ప్రభు మహిమ, హల్లెలూయా. రాజులకు రాజు ప్రభులకు ప్రభు మహిమ, హల్లెలూయా. యేసు సమాధానకర్త మహిమ, హల్లెలూయా. యేసు సమాధానకర్త మహిమ, హల్లెలూయా. King of kings and Lord of lords, glory, hallelujah. King of kings and Lord of lords, glory, hallelujah. Jesus, Prince of peace, glory, hallelujah. Jesus, Prince of peace, glory, hallelujah. రాజులకు రాజు ప్రభులకు ప్రభు మహిమ, హల్లెలూయా. రాజులకు రాజు ప్రభులకు ప్రభు మహిమ, హల్లెలూయా. యేసు సమాధానకర్త మహిమ, హల్లెలూయా. యేసు సమాధానకర్త మహిమ, హల్లెలూయా. King of kings and Lord of lords, glory, hallelujah. King of kings and Lord of lords, glory, hallelujah. Hallelujah. చెప్పండి హల్లెలూయా. Hallelujah. చివరి పాటగా పాడుకుంది ఇంకొక పాట. This is the day that the Lord has made, that the Lord has made. We will rejoice, we will rejoice and be glad in it, and be glad in it. This is the day that the Lord has made. We will rejoice and be glad in it. This is the day
This is the day that the Lord has made. ఇదే దినం ప్రభు చేసినది ఉత్సాహించి స్తుతి పాడెదము ఇదే దినం ప్రభు చేసినది ఉత్సాహించి స్తుతి పాడెదము ఇదే దినం ప్రభు చేసినది यही है दिन प्रभु ने बनाया आनंद से स्तुति गीत गाएंगे यही है दिन प्रभु ने बनाया आनंद से स्तुति गीत गाएंगे यही है दिन प्रभु ने बनाया హల్లెలూయా హల్లెలూయా కూర్చోండి హల్లెలూయా పిల్లల కన్నా తల్లిదండ్రులే ఉత్సాహంగా ఉన్నారు పిల్లలు కూడా ఉత్సాహంగా ఉన్న వాళ్ళందరూ కూడా చెప్పాలి హల్లెలూయా ఇంకా చెప్పట్లేదు రెండు చేతుల పైకి మళ్ళీ చెప్తాము హల్లెలూయా వెరీ గుడ్ అందరూ కూడా నిలబడినట్లయితే ఈ వారానికి ఏర్పాటు చేయబడిన కీర్తనలు చదువుకుందాం ఎవరు కూడా మాట్లాడొద్దు పిల్లలు ఈ వారానికి ఏర్పాటు చేయబడిన కీర్తనలు 76వ కీర్తన మన మధ్యలో హర్షిత ఉంది చదువుతుంది మనందరం కూడా ఏకీవిద్దామండి దాం యూదాలో దేవుడు ప్రసిద్ధుడు ఇశ్రాయేలులో ఆయన నామము గొప్పది షాలేములో ఆయన గుడారము ఉన్నది సియోనులో ఆయన ఆలయము ఉన్నది అక్కడ వింటి అగ్ని బాణములను కేడములను కత్తులను యుద్ధమును ఆయన విరగగొట్టెను దుష్టి ముగ్రహములను పర్వతము సౌందర్యము కంటే నీవు అధిక తేజస్సు గలవాడవు కఠిన హృదయములు దోచుకొని బట్టి ఉన్నారు వారి నిద్ర నొంది ఉన్నారు పరాక్రమశాలున్నరి బాహుబలము హరించెను యాకోబు దేవా నీ గర్దింపునకు రథసారథులకును గుర్రములకును గాడి నిద్ర కలిగెను నీవే భయంకరుడవు నీవు కోపపడువేళ నీ సన్నిధిని నిలవగలవాడెవరు నీవు తీర్చిన తీర్పు ఆకాశములో నుండి వినబడి చేసితివి దేశములో
శ్రమ నొందిన వారినందరివి రక్షించుటకై న్యాయపూర్తి తీర్పునందుకు దేవుడు లేచినప్పుడు భూమి భయపడి ఊరుకొందెను. నరులు ఆగ్రహము నిన్ను స్తుతించును. ఆగ్రహ శేషమును నీవు ధరించుకొందువు. మీ దేవుడైన యెహోవాకు మ్రెక్కుకొని మీ మ్రొక్కుబడులకు చెల్లించుడి. ఆయన చుట్టూయున్న వారందరూ భయంకరుడు. ఆయనకు కానుకలు తెచ్చి అర్పిప్పవలెను. ఆయనకు అధికారుల పొగరును ఆయన అణిచివేయువాడు. భూరాజులకు ఆయన బిక్కరుడు. ఈ చిన్న వాక్యం పరిశుద్ధ. ఆమేన్. హల్లెలూయా. కూర్చోండి. వాక్యం చదివిన బట్టి దేవునికి ఎంతగానో వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే స్పెషల్ సాంగ్స్కి వెళ్ళిపోదామండి. సండే స్కూల్ హవిలా హర్షిత వచ్చారా? హర్ష నెక్స్ట్ ఎవరైనా స్పెషల్ సాంగ్ ప్రిపేర్ అవుతే గనక పాడవండి. రామ్ పాడతారా? ఎవరైనా సరే పాడొచ్చు స్పెషల్ సాంగ్. పెద్దవాళ్ళు కాదండి, చిన్నపిల్లలు. రండి. అందరికీ ప్రైజ్ లార్డ్. అందరికీ ప్రైజ్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. హల్లెలూయా హల్లెలూయా స్తోత్రము. రాజుల రాజా ప్రభువుల ప్రభువాడా ఉన్నవాడా. రాజుల రాజా ప్రభువుల ప్రభువాడా ఉన్నవాడా. మహిమా మహిమా యేసుకే. మహిమా మహిమా మనేసుకే. 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 రాజు చంద్రుడిలో తారలలో ఆకాశములో సూర్యుడిలో చంద్రుడిలో తారలలో ఆకాశములో. మహిమా మహిమా యేసుకే. 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 మహిమా మహిమా యేసుకే.
కొండలలో లోయలలో జీవులలో ఆ జలములలో కొండలలో లోయలలో ఆ జీవులలో ఆ జలములలో హల్లెలూయా. స్పెషల్ సాంగ్ ఎవరైనా ప్రిపేర్ అవుతే చాయిస్. సరే, సండే స్కూల్ పిల్లలందరూ సండే స్కూల్ పిల్లలు స్పెషల్ సాంగ్ పాడతారు, అందరూ పెద్దవాళ్ళు.
పాటలు పాడిన బిడ్డలు బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. హల్లెలూయా. చప్పట్లు గట్టిగా కొడతారేమో అనుకున్నాను, చాలా చప్పగా కొట్టారండి. వెరీ గుడ్. పాటలు పాడిన బిడ్డలు బట్టి, ఇతర బిడ్డలు బట్టి, సంకీర్తు సోహాన్ బట్టి, అలాగే సండే స్కూల్ పిల్లలందరూ బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే మనం యాక్టివిటీస్లోకి వెళ్ళిపోదామండి. దానికంటే ముందు ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్లయితే మన మధ్యలో పిల్లలు నిలబడి చెప్తుండగా మంచి ధైర్యం దేవుడు ఇచ్చేలాగున వాళ్ళకి ఇచ్చి ఉన్నాము. వారు మంచిగా నిలబడి చెప్పడానికి దేవుడు మంచి కృప దేవుడు ఇచ్చేలాగా ప్రార్థన చేద్దాం. మన మధ్యలో మూర్తి అన్న గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. హల్లెలూయా. నేను హల్లెలూయా అంటే ఒక్కరు కూడా హల్లెలూయా చెప్పలేదు. రెస్పాన్స్ లేదు, పెద్దవాళ్ళకి లేదు. నేను హల్లెలూయా పిల్లల పెద్దవాళ్ళు అనలేదు. సారీ, అందరూ కూడా దేవుని ఒకసారి స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. A to Z, చిన్నపిల్లల్ని కాల్చి పెద్దవాళ్ళ వరకు కూడా తలల వంచాలి ప్రభు సన్నిధిలో. మహాపరిశుద్ధుడు నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ యొక్క జూన్ మాసంలో నాయన ఈ యొక్క 4th సండే చిన్న పిల్లల కార్యక్రమం, చిన్న పిల్లల ఆరాధన. చిన్న పిల్లలంటే నీకు చాలా ఇష్టం అయ్యా, చాలా ఇష్టం. పిల్లల్ని ఎవరు కూడా అభ్యంతరపరచొద్దు అని చెప్పిన నా తండ్రి అయ్యా. ఆ చిన్న పిల్లలే ఒక 5,000 మందికి నాయన ప్రభా ఆహారాన్ని తృప్తిపరిచారు. యేసు నీకు వందనాల ప్రభా, యేసు నీకు వందనాల ప్రభా. ఎందుకంటే అందరూ ప్రార్థన కూడుకలో నాయన ప్రభా యేసయ్య వాక్యం వినేటప్పుడు నాయన తండ్రి అది రమారమి సాయంకాలం అయిపోయినప్పుడు వాళ్ళ వల్ల ఇంట్లోకి వెళ్ళాలి, చాలా దూరం ఉన్నప్పుడు మీ దగ్గర ఏమైనా ఉన్నప్పుడు చిన్నపిల్లల దగ్గర రొట్టెలు ఉన్నాయ్యా, యేసు నీకు వందనాల తండ్రి. చేపలు ఉన్నాయా, యేసు నీకు వందనాల తండ్రి, యేసు నీకు వందనాల తండ్రి. మా చిన్న బిడ్డలు చక్కటి వాక్యాల్ని చదువుచుండగా, చక్కటి వాక్యాలు పంచుకొని చుండగా వారితో నీ ఉండండి ప్రభా. వారు మాట్లాడితే మేము సంతోషించే కృపను దండితును దయచేయండి. మాకంటే నీవు పరలోకములో నుండి నువ్వు సంతోషిస్తావయ్యా. యేసు నీకు వందనాలు. నడిపిస్తున్నటువంటి నీ కుమారుని సిలువ చెండు మరుగుపరచుకోండి. సండే స్కూల్ టీచర్ని నాయనా నీ చేతులకు అప్పగించుకుంటున్నాము తండ్రి. పరిశుద్ధుడా యేసు నీకు వందనాలు ప్రభా. ఈ సమయంలో వచ్చినటువంటి ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డను నీ చేతులకు అప్పుకుంటున్నాం తండ్రి. మేము కూడా నైనా ఈ ఆనందంలో పాలు పొందిన ఆయన ప్రభా. యేసయ్యా నీ యొక్క ఆశీర్వాదాలు పొందుకుని వెళ్ళుటకు ముందున్న సమయాన్ని నీ చేతులకు అప్పించుకుంటూ యేసయ్య నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసిన బ్రదర్ గారు బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాము. మనము యాక్టివిటీస్లోకి వెళ్ళిపోదామండి. యాక్టివిటీస్ అన్నీ కూడా బాలు నడిపిస్తారు. మన మధ్యలో బాలు వచ్చి నడిపిస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. కొంచెం నమ్ముతా, కొంచెం హుషారగా 2 చేతులు పైకి చెప్దామా? హల్లెలూయా, హల్లెలూయా. సరే, యాక్టివిటీస్లోకి వెళ్ళిపోతామండి. మన మధ్యలో విక్సిత్ జాయ్, వినీల్ జాషువా ఇద్దరు కూడా వచ్చి బైబిల్లో కనిపించే కళలు, మనకు బైబిల్లో కనిపించే కళల నిమిత్తము విక్సిత్ జాయ్, వినీల్ జాషువా వచ్చి చెప్తారు. అందరికీ వందనాలు. నా పేరు వినీల్ జాషువా. నేను బైబిల్లోని కళల గురించి చెప్తున్నాను. యోసేపు కనిన కళలు.
యోసేపు తండ్రి పేరు యాకోబు. యాకోబుకి 12 మంది కుమారులు. వారి పేర్లు రూబేను, షిమ్యోను, లేవి, యూదా, ఇశ్శాఖారు, జెబులూను, దాను, నఫ్తాలి, గాదు, ఆషేరు, యోసేపు, బెన్యామీను. యోసేపు 11వ వాడు. యోసేపు కనిన మొదటి కల. అందులో యోసేపు మరియు తన అన్నలు పనలు కట్టుచుండగా యోసేపు కట్టిన పన నిలిచి ఉండెను. తన అన్నలు కట్టిన పనలు యోసేపు కట్టిన పనకు సాష్టాంగపడిరి. ఆదికాండము 37వ అధ్యాయము 7వ వచనము. యోసేపు కనిన రెండవ కల. అందులో యోసేపును సూర్యుడు, చంద్రుడు, 11 నక్షత్రములు సాష్టాంగపడి నమస్కారము చేసిరి. ఆదికాండము 37వ అధ్యాయము 9వ వచనము. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా పేరు వీక్షించాయ్. నేను చెప్పబోతుంది నెబుకద్నెజరు కళలు. నెబుకద్నెజరు మొదటి కళ. ఆయన పరిపాలనలో 2వ సంవత్సరము ఈ కళ కనెను. ఆయన కళ చూచుండగా ఒక ప్రతిమ ప్రకాశవంతమైన మరియు భయంకరమైన కళ కనబడెను. భయంకరమైన ఒక ప్రతిమ కనబడెను. దాని తల మేలిమి బంగారమును, అలాగే దాని రొమ్ము మరియు భుజములు వెండియు, దాని ఉదరమును మరియు తొడలు ఇత్తడియు, మరియు దాని మోకాలు ఇనుపదియు, దాని ఒక కాలు ఇనుపది, ఒక కాలు మట్టిదై ఉండెను. అప్పుడు ఒక చేతి సహాయం లేకుండా వచ్చిన ఒక రాయి దాని కాలు మీద పడి అది ముక్కలుగా చీలిపోయి గాలి చేత కొట్టుకుని పోయెను. ఇది నెబుకద్నెజరు 1వ కళ. నెబుకద్నెజరు 2వ కళ. దానిలో ఒక పెద్ద చెట్టు అతనికి కనబడెను. దానికి విశాలమైన కొమ్ములు ఉండెను మరియు దాని మనుషుల చాలినంత ఆహారం దాని యందు ఉండెను. దాని పండ్లు మంచిగా ఉండెను మరియు దాని ఆకులు సొగసుగా ఉండెను. అప్పుడు ఒక దూత వచ్చి ఆ చెట్టును నరికివేసి దాని కొమ్మలు పారవేసి దాని పండ్లు పారవేసి కొమ్మలు పీకివేసి దాని మొద్దును ఇత్తడితోనూ ఇనుపుతోనూ కట్టి పొలములో విడిచిపెట్టమని చెప్పాను. మరియు ఏదు కాలము వచ్చు వరకు ఆ మానవ మనసు గలది పశు మనుషుగా మారును. థ్యాంక్ యూ. చప్పట్లు కొడదాం ఒకసారి మళ్ళీ. ఎన్ని కళలు చెప్పారో చెప్తారా? పెద్దవాళ్ళు చెప్పాలి. ఎన్ని కళలు చెప్పారో చెప్తారా? 4. సరే, ముందుకు వెళ్ళిపోదాము. మన మధ్యలో ఇష్విక్ పౌలినా వచ్చి యేసయ్య మార్చిన హృదయాల గురించి చెప్తారు. అందరికీ వందనాలు. నా పేరు చెర్రీ. నేను చెప్పబోయేది యెహోవా మార్చిన హృదయాలు. అందులో మనం 2 గురించి మాట్లాడబోతున్నాం. అందులో జక్కయ్య కూడా ఒకడు. ఒకరోజు దేవుడు ఆ పట్టణంలోకి ప్రవేశించుచుండగా అందరూ యేసు ఎవరో అని యేసు చుట్టూ గుమ్మగూడారు. అప్పుడు జక్కయ్య కూడా యేసు ఎవరో అని చూడడానికి వెళ్ళినప్పుడు యేసు కనిపించాడు. ఎందుకంటే అతడు పొట్టివాడు కావడంతో అందరూ అడ్డం ఉండడంతో అతడు చూడలేకపోతాడు. అప్పుడు జక్కయ్య దేవుడు ఈ మార్గంన వెళ్తాడని తెలిసి ముందే ఆ మార్గంనకు పరిగెత్తుకుంటా వెళ్ళి అక్కడున్న మేడి చెట్టు పైకి ఎక్కుతాడు. అప్పుడు దేవుడు ఆ మార్గంనకు వచ్చిన తర్వాత దేవుడు ఆ చెట్టు పైకి చూసి, జక్కయ్య కిందకు దిగుము, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నదని చెప్తాడు. అప్పుడు జక్కయ్య సంతోషంగా త్వరగా కిందకు దిగి దేవుడు ముందు నుంచుంటాడు. అప్పుడు అక్కడున్న ప్రజలందరూ ఈ జక్కయ్య కుల్లివాడు, అందరి దగ్గర నుంచి డబ్బులు లాక్కుంటాడు, ఇతని దగ్గర దేవుడు ఉంటాడేంటి అని అందరూ గునుక్కుంటుండగా
అప్పుడు జక్కయ్య దేవుడితో జక్కయ్య దేవుడితో నేను ఎవరి దగ్గర ఎంత తీసుకుంటానో దానికి 4 అంతలుగా ఎక్కువగా ఇస్తాను అని చెప్తాడు. అప్పుడు దేవుడు నీవును అబ్రహాము కుమారుడువే, ఎందుకంటే నేడు నీ ఇంటికి రక్షణ వచ్చింది అని చెప్తాడు. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా పేరు జెస్సీ. నేను ఇప్పుడు చెప్పబోయేది సమరయ స్త్రీ గురించి. సమరయ స్త్రీ గురించి యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉంది. మొదటిగా మెస్సయ్యను పరిచయం చేసింది ఈ సమరయ స్త్రీ. సమరయ అనేది ఒక ప్రాంతం. ఇది గలిలయ ఇంకా యూదయ మధ్యలో ఉంటుంది. ముందు సమరయలో ఇజ్రాయేలీలు ఉండేవారు. ఒకరోజు రాజు యుద్ధానికి వచ్చి ఈ సమరయ ప్రాంతాన్ని గెలుచుకుంటాడు. అప్పుడు ఇజ్రాయెల్ అందరినీ వేరే దేశమునకు పంపించి వేరే దేశపు అన్యులందరినీ సమరయాకి తీసుకువస్తాడు. అప్పుడు ఆ వేరే దేశపు అన్యులందరూ చాలా విగ్రహారాధన ఇంకా వ్యభిచారము చేసేవారు. కొన్ని సంవత్సరాల తరువాత ఆ వేరే దేశపు అన్యులు కూడా దేవుణ్ణి తెలుసుకున్నారు. ఆ వేరే దేశపు అన్యులకి యెరూషలేము వెళ్ళి దేవుణ్ణి ఆరాధించలేక షెకెము అనే కొండపైన దేవుణ్ణి ఆరాధించేవారు. ఒకరోజు సమరయ స్త్రీ యాకోబు బావి దగ్గరికి నీళ్లు కోసమని వచ్చినప్పుడు దేవుడు అక్కడికి వస్తాడు. అప్పుడు సమరయ స్త్రీతో అంటాడు, నేను దప్పికొని ఉన్నాను అని అంటాడు. అప్పుడు సమరయ స్త్రీ అంటది, నువ్వు యూదుడవి, నేను సమరయరాలుని అని. అయినా ఇది యాకోబు బావి. యాకోబు వాళ్ళ కుమారులకి ఇచ్చిన బావి. వాళ్ళ కుమారులు ఇంకా వాళ్ళ పశువులన్నీ ఇక్కడే దాహం తీసుకున్నవి. నువ్వు యాకోబు కంటే గొప్పవాడివా అని అంటది. అప్పుడు యేసయ్య అంటాడు, నువ్వు ఈ నీరు తాగితే నీకు మళ్ళీ దప్పిక ఉంటుంది. అదే నేను ఇచ్చిన నీరు తాగితే నువ్వు ఎన్నడూ దప్పిక కొనవు అని అంటాడు. అప్పుడు సమరయ స్త్రీ అంటది, నాకు ఆ నీరు ఇమ్ము అని అంటది. అప్పుడు యేసయ్య అంటాడు, వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురమ్ము అని అంటాడు. అప్పుడు సమరయ స్త్రీ అంటది, నాకు పెనిమిటులు లేరు అని అంటది. అప్పుడు యేసయ్య అంటాడు, నీకు పెనిమిటులు 5 మంది, ఇప్పుడున్నవాడు కూడా నీ పెనిమిటి కాదు అని అంటాడు. అప్పుడు సమరయ స్త్రీ, ఈయన ఒక ప్రవక్తలా ఉన్నాడు, నా గురించి నాకు అన్నీ తెలుసు అని యేసయ్యని గ్రహిస్తుంది. అప్పుడు యేసయ్యతో అంటది, మేము యెరూషలేము వెళ్ళి దేవుణ్ణి ఆరాధించలేము కదా అని అంటది. అప్పుడు యేసయ్య అంటాడు, దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ దేవుణ్ణి ఆరాధించాలి అని అంటాడు. అప్పుడు సమరయ స్త్రీ ఆ కుండను అక్కడికి పెట్టేసి ఊర్లోకి పరిగెత్తుకుంటూ వెళ్ళి యేసయ్య వచ్చాడు అని అంటది. అప్పుడు ఊర్లో వాళ్ళందరూ యేసయ్యని చూడ్డానికి వస్తారు. అప్పుడు సమరయ స్త్రీతో అంటారు, ఇంకో నీతో మాకు పని లేదు, మేము యేసయ్యని ఆరాధించుకుంటాము అని అంటారు. థ్యాంక్ యూ. చక్కగా ఒక 5 నిమిషాల్లో మనకి 2 కథలు నిర్మించారు. చాలా చక్కగా ముందుకెళ్ళిపోదాము. నెక్స్ట్, బైబిల్లో కనిపించే 10 మోకాల ప్రార్థనలు మన మధ్యలో ప్రతీక అండ్ ప్రజ్వల్ వచ్చి వివరిస్తారు. ప్రతీక, ప్రజ్వల్. అందరికీ వందనాలు. నా పేరు ప్రజ్వల్. ఏం చెప్పబోయేది 10 మంది మోకాల మీద చేసిన ప్రార్థన. ఫస్ట్ వన్ సొలొమోను మోకాల మీద చేసిన ప్రార్థన. రెండో దినవృత్తాంతాలు 6వ అధ్యాయము.
మందిరము కట్టించి మందసము నిలిపినప్పుడు ఇశ్రాయేలీయుల ఎదుట సొలొమోను మోకరించి ఆకాశము వైపు చేతులెత్తి ప్రార్థించెను. రెండో అని దానియేలు మోకాళ్ళ మీద చేసిన ప్రార్థన. దానియేలు 6వ అధ్యాయము. రాజు శాసనం ఉన్నప్పటికీ తన ఇంటి మీదికి వెళ్ళి తన కిటికీలు తెరిచి యెరూషలేము తట్టు తిరిగి మోకరించి ప్రార్థన చేసెను. ఏలియా మోకాళ్ళ మీద చేసిన ప్రార్థన. ఒకటో రాజులు 18వ అధ్యాయము. 3.5 సంవత్సరములు వర్షము కురియపోవగా ఆహాబు రాజుతో గొప్ప ధ్వని పుట్టుచున్నదని చెప్పి కర్వేరు పర్వతము మీదికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసెను. ఎజ్రా మోకాళ్ళ మీద చేసిన ప్రార్థన. ఎజ్రా 9వ అధ్యాయము. ఇశ్రాయేలీయులు అన్యులను పెళ్లి చేసుకోగా ఎజ్రా తన బట్టలు చించుకొని మోకరించి ప్రార్థన చేసెను. యేసుక్రీస్తు ప్రభు మోకాళ్ళ మీద చేసిన ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభువు ఎన్నో మార్లు మోకరించి ప్రార్థన చేసెను. మత్తయి 17. తన కుమారుడు చాంద్రరోగంతో బాధపడుచుండగా అతడు యేసయ్య దగ్గరికి వెళ్ళి మోకరించి, అయ్యా నన్ను కరుణింపుము, నా కుమారుడు చాంద్రరోగముతో బాధపడుచున్నాడు అని చెప్పగా తన కుమారుడు స్వస్థపరచబడెను. స్టెఫెను మోకాళ్ళ మీద చేసిన ప్రార్థన. అపోస్తులు 7వ అధ్యాయము. తనను రాళ్లతో కొట్టుచుండగా ఆయన మోకరించి, అయ్యా వీరు ఏమి చూస్తున్నారో వీరు ఎరగరు గనుక వీళ్ళని క్షమించమని ప్రార్థన చేసి అతను మరణించెను. పేతురు మోకాళ్ళ మీద చేసిన ప్రార్థన. అపోస్తులు 9వ అధ్యాయము. డోర్కా అను శిష్యుడు మరణించబోచుండగా పేతురు మోకరించి ప్రార్థన చేయగా తను స్వస్థపరచబడి తిరిగి లేచెను. పౌలు మోకాళ్ళ మీద చేసిన ప్రార్థన. అపోస్తులు 20వ అధ్యాయము. పౌలు చెరసాలకు వెళ్ళే చివరి దినాలలో ఎఫెసీ సంఘముకు వెళ్ళి అక్కడి పెద్దలను పిలిపించి మోకరించి ప్రార్థన చేసెను. అనేకులు మోకాళ్ళ మీద చేసిన ప్రార్థన. అపోస్తులు 21వ అధ్యాయము. పౌలు చెరసాలకు వెళ్ళే దినాలలో సముద్రము ఎదుట పిల్లలు పెద్దలు అందరూ మోకరించి ప్రార్థన చేసెను. థ్యాంక్ యూ. చాలా చక్కగా బైబిల్లో కనిపించే 10 మోకాళ్ళ ప్రార్థనల గురించి వివరించిన ప్రతీక ప్రజ్వల్కి వందనాలు. అలాగే ముందు ఇజ్రాయేల్ యొక్క ప్రయాణం గురించి మన మధ్యలో ప్రైజిశ్రీ అండ్ బెన్హామ్ వచ్చి చెప్తారు. ఇజ్రాయేల్ యొక్క ప్రయాణం. అందరికీ వందనాలు. ఇజ్రాయేలీయులు ఐగుప్తు దేశము నుండి ఏ ప్రదేశాలు దాటి కానానుకు చేరుకున్నారో చెప్పబోతున్నాము. రామేసేసులో నుండి సుక్కోతులో దిగి, సుక్కోతులో నుండి బయలుదేరి ఏతాములో నుండి బయలుదేరి మారాలో దిగిరి, మారాలో నుండి బయలుదేరి ఏలిములో దిగిరి. ఏలిములో 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. ఏలిములో నుండి బయలుదేరి ఎర్ర సముద్రంలో దిగిరి, ఎర్ర సముద్రంలో నుండి బయలుదేరి సీను అరణ్యంలో దిగిరి. సీను అరణ్యములో నుండి బయలుదేరి దోపకాలో దిగిరి, దోపకాలో నుండి బయలుదేరి ఆలూషులో దిగిరి. ఆలూషులో నుండి బయలుదేరి రెఫీదీములో దిగిరి, రెఫీదీములో నుండి బయలుదేరి సీనాయి అరణ్యంలో దిగిరి. సీనాయి అరణ్యములో నుండి బయలుదేరి కిబ్రోతు హత్తావాలో దిగిరి, కిబ్రోతు హత్తావాల నుండి బయలుదేరి హజేరోతులో దిగిరి. హజేరోతులో నుండి బయలుదేరి రిమ్మోను, హజేరోతులో నుండి బయలుదేరి రిత్మాలో దిగిరి, రిత్మాలో నుండి బయలుదేరి రిమ్మోను పారేసులో దిగిరి. రిమ్మోను పారేసులో నుండి బయలుదేరి లిబ్నాలో దిగిరి, లిబ్నాలో నుండి బయలుదేరి రీసాలో దిగిరి. రీసాలో నుండి బయలుదేరి కేలాతాలో దిగిరి, కేలాతాలో నుండి బయలుదేరి షాపేరు కొండనొద్ద దిగిరి, షాపేరు కొండనొద్ద నుండి బయలుదేరి హరాదాలో దిగిరి. హరాదాలో నుండి బయలుదేరి మకేలోతులో దిగిరి, మకేలోతులో నుండి బయలుదేరి
తాహతులో దిగిరి. తాహతులో నుండి బయలుదేరి తారాహులో దిగిరి. తారాహులో నుండి బయలుదేరి మిత్కాలో దిగిరి. మిత్కాలో నుండి బయలుదేరి హష్మోనాలో దిగిరి. హష్మోనాలో నుండి బయలుదేరి మొసేరోతులో దిగిరి. మొసేరోతులో నుండి బయలుదేరి బెనయాకాన్లో దిగిరి. బెనయాకాన్లో నుండి బయలుదేరి హోర్ హగ్గీద్ గాద్లో దిగిరి. హోర్ హగ్గీద్ గాదులో నుండి బయలుదేరి యొత్బాతాలో దిగిరి. యొత్బాతాలో నుండి బయలుదేరి ఎబ్రోనాలో దిగిరి. ఎబ్రోనాలో నుండి బయలుదేరి ఎసోన్గెబేర్లో దిగిరి. ఎసోన్గెబేర్లో నుండి బయలుదేరి కాదేశ్లో దిగిరి. కాదేశులో నుండి బయలుదేరి హోరు కొండనొద్ద దిగిరి. హోరు కొండనొద్ద నుండి బయలుదేరి సల్మానాలో దిగిరి. సల్మానాలో నుండి బయలుదేరి పూనోన్లో దిగిరి. పూనోన్లో నుండి బయలుదేరి ఓబోతులో దిగిరి. ఓబోతులో నుండి బయలుదేరి ఇయే అబారీములో దిగిరి. ఇయే అబారీములో నుండి బయలుదేరి దీబోను గాదులో దిగిరి. దీబోను గాదులో నుండి బయలుదేరి అల్మోను దిబ్లాతాయంలో దిగిరి. అల్మోను దిబ్లాతాయంలో నుండి బయలుదేరి నెబో ఎదుటనున్న అబారీములో దిగిరి. నెబో ఎదుటనున్న అబారీములో నుండి బయలుదేరి మోయాబు మైదానములో దిగిరి. మోయాబు మైదానములో నుండి బయలుదేరి యోర్దాను దగ్గర దిగిరి. యోర్దాను నుండి బయలుదేరి వారు కానాను చేరుకున్నారు. థ్యాంక్ యూ. చక్కగా ఇజ్రాయేల్ యొక్క ప్రయాణం గురించి 2 నిమిషాలే చెప్పేశారు. తర్వాత క్రైస్తవులను హింసించి తర్వాత క్రీస్తును బోధించిన వారి గురించి మన మధ్యలో హర్షిత, సుహాస్ ముగ్గురు వచ్చి వివరిస్తారు. క్రైస్తవులను హింసించి తిరిగి వారు క్రీస్తుని నమ్ముకుని క్రీస్తును బోధించిన వారు. అందరికీ వందనాలు. మేము చెప్పబోయే టాపిక్ నేమ్ క్రైస్తవులను హింసించడం నుండి క్రీస్తు గురించి బోధించే వరకు. అపోస్తుల కార్యములు 8-9 చాప్టర్స్. అయితే కొందరు ప్రజలు క్రైస్తవులను ద్వేషించారు. ఫిలిప్పు స్నేహితుడైన స్టీఫెన్ యేసును ప్రకటించినందుకు చంపబడ్డాడు. తార్సు పట్టణస్థుడైన సౌలు అనే యవనస్తుడు స్టీఫెన్ చావుకి సమ్మతించాడు. సౌలు క్రైస్తవులను ఎలా ద్వేషించారు అంటే ప్రభు యొక్క శిష్యులను బెదిరించడానికి, హత్య చేయడానికి, యేసుని వెంబడించిన వారిని బంధించడానికి అధికారం పొంది ఉన్నాడు. ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి అధికారం పొంది ఉన్నాడు. సౌలు క్రైస్తవులను మాత్రమే హింసిస్తున్నాడని అనుకున్నాడు. కానీ వాస్తవానికి దేవుని కుమారుడైన యేసుని కూడా హింసిస్తున్నట్లు తెలుసుకోలేకపోయాడు. దేవుడు సౌలును ఎలాగైనా ఆపాలి. ఎలా? సౌలు దమస్కాకి ప్రయాణించడానికి స్టార్ట్ అయ్యాడు. అప్పుడు దేవుడు ఆకాశం నుంచి దేవుని వెలుగు సౌలు మీద ప్రకాశించింది. అప్పుడు సౌలు నేల మీద పడ్డాడు. అప్పుడు సౌలు ఒక స్వరమును విన్నాడు. ఆ స్వరము దేవునిది. సౌలా సౌలా, నువ్వు నన్ను ఎందుకు హింసిస్తున్నావు అని విన్నాడు. అప్పుడు సౌలు, ప్రభువా నువ్వెవడు అని సౌలు అడిగాడు. అందుకు ప్రభువు, నువ్వు హింసిస్తున్న నజరేయుడైన యేసుని అని చెప్పాడు. నువ్వు లేచి పట్టణములోనికి నువ్వేమి చేయవలెనో నీకు బోధించబడుతుంది అని సౌలుతో చెప్పాడు. సౌలుతో ఉండిన మనుషులు ఆ స్వరమును విన్నారు కానీ ఏమీ చూడలేకపోయారు. అతనిని దమస్కాలోనికి నడిపించారు. సౌలు 3 రోజులు చూడలేక ఏమయో తినలేదు. బహుశా సౌలు దమస్కా మార్గంలో తాను చూచిన ప్రభువునకు ప్రార్థన చేస్తూ ఉండి ఉండవచ్చు. దేవుడు సమస్తమును ముందుగానే నిర్ణయించాడు.
దమస్కాలో అననీయ అనే ఒక శిష్యుడు ఉన్నాడు. ప్రభువు అననీయాను సౌలు వద్దకు వెళ్ళమని చెప్పగా అతడు భయపడ్డాడు. కానీ దేవునికి విధేయత చూపి సౌలుని దర్శించి తన తలపై చేతులుంచి ప్రార్థన చేయగా చూపు తిరిగి వచ్చింది. ఇప్పుడు సౌలు పరిశుద్ధాత్మతో నిండి ఉన్నాడు. సౌలు బాప్తీసం పొంది ఆహారం పూడ్చుకొని బలపడ్డాడు. ఇప్పుడు సౌలుకి శక్తి చాలా అవసరం. ఎందుకంటే దేవుడు సౌలుకు పెద్ద పని అప్పజెప్పబోతున్నాడు. వెంటనే సౌలు జనాభా సమాజ మందిరమునకు వెళ్ళి యేసు దేవుని కుమారుడని చెప్పడం మొదలుపెట్టాడు. అది విన్న వారందరూ విభ్రాంతి నొంది క్రైస్తవులు హింసిస్తున్న వాడు ఇతడే కదా అని మాట్లాడుకున్నారు. అందును బట్టి యూదులు సౌలును చంపుటకు ఆలోచించారు. శత్రువులు సౌలును చంపుటకు రాత్రింబగలు ద్వారభంగములుగా వద్ద కాచుకొని ఉన్నారు. అయితే శిష్యులు రాత్రివేళ అతనిని తీసుకుపోయి గంపలో ఉంచి గోడ గుండా కిందకి దింపారు. ఆ దినము నుండి సంఘములను ఎంతో హింసించిన సౌలు యేసు ప్రభువునకు నమ్మకమైన దాసునిగా మారిపోయాడు. ఈ మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే మనం మన పాపాల ద్వారా దేవునికి విశ్వాసం లేకుండా హింసిస్తున్న ఆయన ఏదో ఒక విధంగా మనల్ని శిక్షించి మనల్ని రక్షించే దేవుడు. ఆయన సువార్తను మన చేత బోధించబడతాడు. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు. నా పేరు సుహాస్. నేను చెప్పబోయేది డిఫరెన్స్ అపోస్తల కార్యములు 8వ అధ్యాయం 1-9 ప్రారంభం సంఘములో దేవుడు తన ప్రజల ద్వారా గొప్ప కార్యాలు చేశాడు. ఫిలిప్పి అను పరిచారకుడు జనసామర్థ్యం గల ప్రాంతములో యేసు గురించి ప్రకటించుచున్నాడు. దేవుడు అతనితో అరణ్య ప్రాంతమునకు పంపాడు. ఎందుకంటే ఐతోపియుముల రాణి అయిన కందకే కింద మంత్రి అయిన ఐతోపియుముల నపుంసకుడు తిరిగి వెళ్ళుచు ఒక గ్రంథమును చదువుతాడు. అతడు ఏ గ్రంథము చదువుతాడు? దేవుడు ఫిలిప్పీను ప్రవక్త అయిన యెషయా గ్రంథమును చదువుతూ దానిని అర్థము చేసుకోలేకపోతున్న ఆ నపుంసకుడు వద్దకు నడిపిస్తాడు. అప్పుడు ఫిలిప్పీను ఆహ్వానించాడు. దీని అర్థమేమిటని ఫిలిప్పీను నపుంసకుడు అడిగాడు. అప్పుడు ఫిలిప్పి నోరు తెరచి ఆ లేఖనముల భావమును వివరించి యేసుక్రీస్తు గురించి ప్రకటించాడు. ఈ నపుంసకుడు సందేశాన్ని విశ్వసించి యేసు దేవుని కుమారులుగా అంగీకరించి వారు నీళ్లున్న ఒక చోటికి వచ్చి నపుంసకుడు ఫిలిప్పీతో, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసం ఇచ్చుటకు అభ్యంతరం ఏమని అడిగాడు. నీవు నీ హృదయములో విశ్వసించిన ఎడల రక్షింప పొందుదువని చెప్పినప్పుడు యేసు దేవుని కుమారుగా నమ్మదగినవనియు నపుంసకుడు ఫిలిప్పీతో చెప్పాడు. అప్పుడు ఫిలిప్పి నపుంసకుడికి నీళ్ళలో బాప్తిసం ఇచ్చాడు. వారు నీటి నుండి బయటకు వచ్చి ఫిలిప్పి దేవుని ఆత్మచేత కొనిపోబడ్డాడు. నపుంసకుడు సంతోషించుచు తన త్రోవలో వెళ్ళెను. అతడు మరి ఎప్పుడు
ఫిలిపీను చూడలేదు. దీంట్లో మోరల్ ఆఫ్ ది స్టోరీ ఏంటంటే మన దగ్గర కూడా దేవుని రక్షణ సువార్తలు మన దేవుని రక్షణ సువార్త ఎవరి ద్వారా అయినా మనకు పంపిస్తాడు. థ్యాంక్ యూ. నెక్స్ట్ కృపావారాల గురించి మన మధ్యలో సుజిత అండ్ డుగ్గు వచ్చి వివరిస్తారు. కృపావరాల గురించి సుజిత అండ్ డుగ్గు. సరే, అందరూ మోకరించినట్లయితే ఒక చిన్న ప్రార్థన చేసుకుందాము. అందరు కూడా మోకరించి ప్రార్థన చేసుకుందాము. అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ఒక చిన్న ప్రార్థన. ఇప్పటి వరకు పెద్ద క్లాస్ వాళ్ళు చెప్పారు, చిన్నపిల్లల యాక్టివిటీస్ స్టార్ట్ అవుతున్నాయండి. వారు కూడా ఇక నిలబడి చెప్పడానికి దేవుడు మంచి ధైర్యం, దేవుడు దయచేయాలన్నా కళ్ళు మూసుకున్నట్లే మన మధ్యలో మంజులాగా సిస్టర్ గారు ఉన్నారు, ప్రార్థన చేస్తారు. మెయిన్ నెక్స్ట్ యాక్టివిటీ స్టార్ట్ చేసుకుందామని మన మధ్యలో మిన్నీ ఉంది. మిన్నీ వచ్చి చెప్తారు. అందరికీ వందనాలు. నా పేరు మిన్ని. నేను చెప్పబోయేది కంఠస్థ వాక్యాలు. 1 యోహాను 1:9 మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. 2 కొరింథీ 12:9 అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందే నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనత యందే నేను బహు సంతోషముగా అతిశయపడుదును. ఎఫెసీ 2:8 మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. కీర్తనలు 145:18 తనకు మొరపెట్టు వారికి అందరికీ తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ యెహోవా సమీపముగా ఉన్నాడు. కీర్తనలు 103:3 అందుకు నా ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదుర్చువాడు. థ్యాంక్ యూ. మంచిగా చెప్పిన మీకు కూడా దేవునికి పేరిట వందనాలు తెలియజేస్తున్నాము. అలాగే చిన్నపిల్లలు యాక్టివిటీస్లోకి వెళ్ళిపోదాము. సోనాలి, సుధారాణి, సుభాషిణి, సోనాలి, రామా, సుభాషిణి, సోనాలి. వీళ్ళు ఏం చెప్తున్నారో నాకు చెప్పాలి మీరు. ఓకే, నేను చెప్పలేదు అందుకే ఏం చెప్తున్నారు అన్నది చెప్పమ్మా. సంఘాల కోసం వచ్చా
నెక్స్ట్ బైబిల్ వాగ్దానాల గురించి చెప్తారు. సోహాన్ సంకీర్త్ కిందకి వెళ్ళారా? సోహాన్ సంకీర్త్. సరే నెక్స్ట్ వాళ్ళు వెళ్ళిపోదాం. స్వీటీ. స్వీటీ ఏం చెప్తుంది అంటే బైబిల్ స్టోరీ ఒకటి చెప్తుంది. యెహోవా నా కాపరి, నాకు ఏమి కలగదు. పచ్చిగల చోట నన్ను పరును చేయును. శాంతికరమైన జలము యొద్ద నన్ను నడిపించుచున్నారు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నారు. ఆయన నామమును బట్టి నీతి మార్గంలో నడిపించుచున్నారు. అంధకారపు లోయలలో ఆయన సంచరించుచున్నారు. ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉండువు. నీ రుటుకలను నీ దండమునకు నన్ను ఆదరించుచున్నారు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనంను సిద్ధపరచెదవు. నీవు నాకు నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొల్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును. చిరకాలములు యెహోవా మందిరంలో నేను ఉండెదను. యెహోవా నివాసమును చేసేదను. వెరీ గుడ్ స్వీటీ. నెక్స్ట్ సోహాన్ సంకీర్త్ వచ్చారా? అరే సోహాన్ సంకీర్త్ బైబిల్లో ఉన్న 5 వాగ్దానాలు చెప్తారండి. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. నా పేరు సంకీర్. నేను చెప్పబోయేది బైబిల్లో ఉన్న 5 వాగ్దానాలు. I will protect you. Psalms 121:7. The name of the Lord is a strong tower. Proverbs 18:10. I will answer you.
Jeremiah 33:3. I will always love you. Jeremiah 31:3. I will never leave you, not forsake you. Joshua 1:6. ఏ అపాయం రాకున్నా యెహోవా నిన్ను కాపాడును. కీర్తనాలు 18 కీర్తనాలు 131:7. యెహోవా నామము బలమైన దుర్గము. సామెతలు 18:10. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చును. యెరెమీయా 33:3. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. యెరెమీయా 31:3. నేను విడువను, నేను ఎడబాయిన నిపుణం కలిగి ధైర్యంగా ఉండుము. జాషువా 1:6. చక్కగా చెప్పారు బిడ్డలు బట్టి వందనాలు తెలియజేస్తున్నాము. చక్కగా ఒకరు ఇంగ్లీష్లో చెప్పారు, ఒకరు తెలుగులో చెప్పారు కదా, మంచిగా చెప్పారు. వారిని బట్టి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాం. నెక్స్ట్ కంఠస్థ వాక్యాలు మన మధ్యలో మ్యాన్సీ, మిన్ను రెడీగా ఉండాలి. మ్యాన్సీ దా. అయితే ఆత్మబలంలో ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాళత్వం, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశావాదము, మిన్ను ముందుకు పంపిస్తే చాలు, నేను చెప్పేస్తాడు. మిన్ను దా. హల్లెలూయా. ఇక్కడ నిలబడి చెప్పున్నా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. చక్కగా నిలబడి బిడ్డలందరూ కూడా చెప్పి ఉన్నారు. అనన్య, మీరేమైనా పాట పాడతారా? స్పెషల్ సాంగ్ పాట పాడతారా? వాకింగ్ చెప్తారా? ఏం చెప్పరా? ఓకే. ఇంకెవరైనా మేము ఇది నేర్చుకున్నాం బ్రదర్, చిన్నపిల్లలు పెద్దలు కాదు, మేము నేర్చుకున్నా ఇంకా చెప్తామన్న వాళ్ళు ఒక చాయిస్ ఇస్తామండి మేము. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, వెనకాల ఉన్న వాళ్ళు కూడా స్పెషల్ సాంగ్ కానీ స్టోరీ కానీ పాడతారా? సాంగ్ సండే స్కూల్ పాట పాడండి. ఓకే. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఇంకా
మనకి మంచి ఇంకొక స్కిట్ ఉందండి. దానికంటే ముందు కొన్ని సూచనలు మనం ఇందాము. మన మధ్యలో నీరజ్ సిస్టర్ గారు ఉన్నారు, చెప్తారు. దేవుని నామకు స్తోత్రములు. మీ అందరికీ నా వందనాలు. మరి బిడ్డలు ఇప్పటివరకు చేసిన ప్రతిదాన్ని బట్టి దేవునికి మాత్రమే మహిమ కలుగును గాక. హల్లెలూయా. మరి బిడ్డలు ఎంతో చక్కగా నేర్చుకొని మరి ఇక్కడ వచ్చి చెప్పడం అనేది మొదట తల్లిదండ్రులకి క్రెడిట్, దాని తర్వాతే మాకు. ఎందుకంటే మేము చెప్పిన ప్రతిదీ వాళ్ళ ఇంట్లో ఉండి నేర్చుకోవాలంటే పెద్దవాళ్ళు పేరెంట్స్ చెప్తేనే నేర్చుకుంటారు. సో అట్టి యొక్క కృప మరి తల్లిదండ్రులకును పిల్లలకును ఇచ్చిన విధానం బట్టి దేవునికి స్తోత్రములు. హల్లెలూయా. మరి సూచనలు అంటే ఎప్పుడు ఇచ్చే సూచనలే. మళ్ళీ ఒకసారి మాకు సమయం ఓన్లీ 4th సండేనే ఇవ్వబడుతుంది కాబట్టి చెప్పడానికి. సో ఈ సమయం దానికి నేను కేటాయిస్తాను. మొదటిగా మీ పిల్లలందరినీ సండే స్కూల్కి వెనస్డేస్ చిల్డ్రన్ మినిస్ట్రీకి పంపిస్తున్నారు. అందుని బట్టి మీకు వందనాలు. మరి ఇంకా ఎవరైనా పంపలేకపోతే ఏవైనా ఇబ్బందులు ఉంటే మాతో తెలుపగలరు. అండ్ సమయానికి పంపించండి పిల్లలందరినీ. అందరు సమయానికి వస్తున్నారు, బట్ ఇంకను పిల్లల్ని సమయానికి ఇప్పటి నుంచే వాళ్ళని పంపిస్తే వాళ్ళకి దేవుని యందు భయభక్తులు కలిగి మరి మందిరంలోకి సమయానికి రావాలన్న ఒక డిసిప్లిన్ వాళ్ళు నేర్చుకుంటారు. కాబట్టి అందుకని సమయానికి పంపించమంటాం. సమయానికి పంపించండి. అండ్ మేము ఇక్కడ చెప్పే ప్రతిదీ మీరు మళ్ళీ ఇంటికి వచ్చాక అడగడానికి ప్రయత్నించండి సమయం తీసుకొని. సండేస్ కానీ వెనస్డేస్ కానీ. సండేస్ ఏం చెప్తున్నామో మీకు తెలుసు కదా. సండేస్ ఏం చెప్తున్నాం? పాత నిబంధనలోంచి పిల్లలకి ఆదికాండం నుంచి మొదలుపెట్టాము. ఆదికాండము నిర్గమకాండము అయిపోయింది. ఇప్పుడు లేవీకాండము మొదలుపెట్టాము. సో అందులోంచి పిల్లలకు ఏంటంటే ప్రతి గ్రంథంలో ఏముందనేది వాళ్ళు ఇప్పటి నుంచే నేర్చుకోవాలనేది మా ఆశ. సో పిల్లలకు అది చెప్పడానికి మేము ప్రయత్నిస్తున్నాము. ఇంకా వాళ్ళకి ఏమైనా ఇబ్బందులున్నా, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు చెప్పలేకపోతే మాకు కాల్ చేసి అడగొచ్చు. లేకపోతే మీరు వాళ్ళతో పంపిస్తే మేము చెప్తాము. ఇంకొకటి ప్రత్యేకమైన విషయం ఏంటంటే మీరు మన పిల్లలు చూస్తే ఇంకొక 2-3 ఇయర్స్లో అందరు 10th కంప్లీట్ అయిపోతుంది. మీరు గమనిస్తున్నారా లేదో? పిల్లలందరూ పెద్దగా అయిపోతున్నారు, చూస్తున్నారు కదా. సో అందుని బట్టి దేవునికి స్తోత్రములు. మరి మా పిల్లలు అందరు పెద్దగా అవుతున్నారు. సో వాళ్ళు దేవుళ్ళో ఎదుగుతున్నారు, వాక్యాలు నేర్చుకుంటున్నారు. దాంతోపాటు పిల్లలు విశ్వాసం అందును, భక్తి అందును, దేవుని ప్రేమ అందును కూడా ఎదగాలని మా ఆశ. సో ప్రతిరోజు మేమైతే చెప్తున్నాము వచ్చినప్పుడల్లా, మీరు కూడా ప్రతిరోజు పెద్ద పిల్లలకి ఎవరైతే 5th అబోవ్ ఉంటారో ఆ పిల్లలందరూ కంపల్సరీ ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలని మేము ప్రతిరోజు చెప్తున్నాము. సో మీరు కూడా చేస్తున్నారో లేదో గమనించండి. లేకపోతే సమయం తీసుకొని ఒక అధ్యాయము లేకపోతే ఒక 4-5 వచనాలైనా సరే వాళ్ళతో చదివించడానికి ప్రయత్నించండి. ఎందుకంటే మనం నేర్పిన అలవాట్లే వాళ్ళకి పెద్దవాళ్ళయ్యాక వాళ్ళు దేవుడి నుంచి తొలగిపోకుండా ఆ వాక్యాలే వాళ్ళని కాపాడుతాయి. అది మీకు తెలుసు. సో కాబట్టి కంపల్సరీ పిల్లలు ప్రార్థన చేయలాగున వాళ్ళకి అదొక అలవాట్లాగా మార్చండి. అప్పుడు వాళ్ళకి పెద్దగయ్యాక వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చినప్పుడు కానీ దేవుడు ఉన్నాడు, దేవుడు నా తోడు, ఎవరున్నా లేకున్నా ఆయన నా తోడు ఉంటాడన్న ఒక గ్రహింపు వాళ్ళలో కలగాలి. ఆ హృదయంలో వాళ్ళకి అటువంటి ఒక తోడు దేవుడు ఉంటాడని వాళ్ళ హృదయాల్లో వాళ్ళు గ్రహించగలగాలి. మనం ఎలాగైతే చిన్నప్పటి నుంచి విశ్వాసంలో భక్తిలో పెరిగామో పిల్లలు కూడా వచ్చిపోయేది కాదు, కానీ అటువంటి ఒక అనుభవంలోనికి వాళ్ళు నడిపించాలని, వాళ్ళు కూడా పరిశుద్ధాత్మను పొందుకొని ఆ నడిపింపులో ఉండాలనేదే మా ఆశ. సో పెద్ద పిల్లల గురించి ప్రత్యేకించి పేరున మీరు గుర్తు చేసుకుని మరి ప్రార్థించండి. లాస్ట్ టైం చెప్పినట్టున్నాను, మీ పిల్లలే కాక ఇంకెవరైనా 2 పిల్లల గురించి
ప్రార్థించాలని, వారి గురించి మీరు ప్రార్థిస్తున్నారని నేను నమ్ముచున్నాను. అందుని బట్టి దేవునికి స్తోత్రములు. మరి ఇంకను మనమే వారికి మాదిరి. ఇప్పుడు పిల్లలు పెద్దగా అవుతున్నారు కాబట్టి వాళ్ళు ఇంకా ఏంటి లోకంలో ఎక్కువ అట్రాక్ట్ అవ్వడానికి వాళ్ళు ఛాన్సెస్ ఉన్నాయి. సో వాళ్ళు ఏంటంటే మనమే కాదు, చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ని కూడా వాళ్ళు అనుసరించాలని చూస్తుంటారు. కానీ మన పిల్లల్ని ప్రత్యేకించబడిన వారిగా అందరి మధ్యలో ఉంచాలని ప్రార్థన చేయండి. ఎందుకంటే ఎక్కడికి వెళ్ళినాను వాళ్ళు ఓన్లీ చర్చ్కి వస్తే కాదు, సంఘంకి వచ్చినప్పుడే కాదు, కానీ స్కూల్లో ఉన్నాను, బయటకు వెళ్ళాను, వాళ్ళని చూస్తే వాళ్ళు తెలుసుకోగలగాలి వీరు ప్రత్యేకించబడిన వారని. అది సేవకులు చెప్తుంటారు కదా, మనమే ఒక పత్రికలమని. వాళ్ళ అలవాట్లు, మాటలు, ఆలోచనలు, వారు చేసే ప్రతిక్రియ దేవుణ్ణి అనుసరించినట్లుగా ఉండాలనేదే మా ఆశ. సో అట్టి రీతిగా మీరు కూడా వాళ్ళని ట్రైన్ చేయాలని, వారి పట్ల మీకు ఏమైనా ఇబ్బందులు ఉంటే టీచర్స్ మేము హెల్ప్ చేయడానికి ఎప్పుడు రెడీగా ఉంటాము. సో మా హెల్ప్ తీసుకోండి. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉంటే మేము వారితో మాట్లాడతాము. సో ఈ యొక్క సూచనలు, ప్రకటనలు దేవుడు దీవించును గాక. పిల్లలు రెడీయా? చక్కగా మాట్లాడి ఉన్నారు టీచర్ తోటి. ప్రకటనలు చెప్తున్నాం కానీ మీరేమి పాటిస్తున్నారు. తల్లిదండ్రులుగా మీ బాధ్యత మీదే. ఇంకేమన్నా టీచర్స్కి సూచనలు ఇవ్వాలి అనుకుంటే కనుక పర్సనల్గా రండి, లేదంటే మాస్టర్ గారు కానీ చెప్పండి, ఇట్లా చెప్తే బాగుంటుంది అని. మీ సజెషన్లు ఏమైనా ఉంటే మాకు తెలియపరచండి. మేము కూడా పిల్లల్ని విశ్వాసంలోనూ దేవునిలోనూ ఎదిగింప చేయాలని మా యొక్క ఉద్దేశం. హల్లెలూయా. రామ్మా. హలో మిన్నీ. బాగున్నాను మిన్నీ, నువ్వెలా ఉన్నావు? ఏం చేయడం లేదు. హాలిడేస్ అయిపోయి చాలా రోజులు అయిపోయింది కదా, ఎక్కడన్నా కలుద్దామా? నేను నీకు లొకేషన్ సెండ్ చేస్తాను, అక్కడికి ఎగ్జాక్ట్ 5 o'clock వచ్చేసాయి. ఫాస్ట్గా రా. ఏంటి టైం ఆల్రెడీ 6 అయిపోయిందా? మిన్నీ 5 o'clockకే రమ్మన్నది, ఫాస్ట్గా వెళ్ళిపోవాలి. పార్క్ అయితే వచ్చేసాను. అయ్యో నేను లేట్ వస్తే ఈ మిన్నీ ఇంకా లేట్ వస్తుందా? పాపమా? చైరు ఏంటి ఇలా ఉంది? సరే కూర్చోడానికి అయితే చైర్ ఉంది కదా, కూర్చుందాం. టైం 8 o'clock అవుతుంది, ఈ మిన్నీ వచ్చేటట్లేదు. సరే లెగ్స్ ఇంటికి వెళ్ళిపోతాం. లెగడానికి రావట్లేదేంటి? అయ్యో ఏంటి చైర్లో ఇరుక్కుపోయానా నేను? లెగడానికి రావట్లేదు. ఇవి చైర్ నుంచి లెగడానికి రావట్లేదేంటి? ఎవరికి ఫోన్ చేద్దాం, మమ్మీకి ఫోన్ చేద్దాం. ఏంటి స్విచ్ ఆఫా? మమ్మీ ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందేంటి? ఎవరికి ఫోన్ చేద్దాం? మిన్నీకి ఫోన్ చేద్దాం, మిన్నీ ఎలాగో వస్తుంది కదా. హలో మిన్నీ, నేను ఒక ప్రాబ్లంలో ఉన్నాను మిన్నీ, ఫాస్ట్గా రా మిన్నీ. ఈ మిన్నీ ఎప్పుడు వస్తుందో? అబ్బా లెగడానికి రావట్లేదు.
లెగడానికి రావట్లేదు, ఏంటో ఏమో. హాయ్ ప్రతిక, ఎలా ఉన్నావు? బాగున్నావా? హాయ్ ప్రతిక, ఎలా ఉన్నావు? బాగున్నావా? అరే కొంచెం నాకు హెల్ప్ చేయండి. మీకోసం పార్క్ వచ్చానా, ఈ సిన్ అనే చైర్లో కూర్చొని మళ్ళీ లెగడానికి రావట్లేదు నాకు. కొంచెం నన్ను పైనకి లేపండి ప్లీజ్. చైర్ కూడా బాగానే ఉంది, నువ్వు కూడా బాగానే ఉన్నావు, ఏమైంది? నాకు లెగడానికి రావట్లేదు, చూపిస్తాను ఆగండి మీకు. నాకు లెగడానికి రావట్లేదు, నన్ను లాగండి ప్లీజ్ కొంచెం. ఆపండి ఆపండి ఆపండి, నా చేయి నొప్పి వస్తున్నాయి. ఏంటి మీరు, మీకు బలం లేదు కానీ వెళ్ళి ఫాస్ట్గా మా మమ్మీ డాడీని పిలుచుకోనండి నన్ను లేపడానికి. ప్లీజ్ రండి ఫాస్ట్గా. సరే ప్రతీక. నాకు హెల్ప్ చేయడానికి ఎవరు రావడం లేదు. అయ్యో, లెగడానికి రావడం లేదు. అబ్బా, అయ్యో. సార్ 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 కొంచెం నాకు హెల్ప్ చేయండి సార్. ఏమైందమ్మా? మా ఫ్రెండ్ కోసం వచ్చి ఈ పాపం అనే కుర్చీలో కూర్చున్నాను సార్, మళ్ళీ లెగడానికి రావట్లేదు. కొంచెం నాకు హెల్ప్ చేయండి సార్. నేను చాలా బలవంతుడిని. లాగండి సార్, లాగండి, వచ్చేస్తున్నాను సార్, లాగండి లాగండి సార్. ఒక్క నిమిషం అమ్మా. ఇప్పుడు చూడమ్మా నా తడక. లాగండి సార్, లాగండి సార్, సార్ లాగండి సార్. అయ్యో సారీ అమ్మా, అయ్యాల నుంచి చాలా తక్కువ తెచ్చాను, 1 గంటలో వచ్చేస్తాను. సార్ ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి సార్, నన్ను పైనకి లాగండి సార్. సార్ ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి సార్. సార్ సార్ నాకు హెల్ప్ చేయండి సార్, ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి సార్. ఇంత బలవంతుడు వచ్చాడు, నన్ను పైనకే లాగలేకపోయాడు. ఏంటో ఏమో, నాకు ఇక్కడ లెగడానికి అస్సలు వస్తలేదు. అబ్బా లెగడానికి రావట్లేదా? అబ్బా లెగడానికి రావట్లేదు, లెగడానికి రావట్లేదు నాకు. అబ్బా ఇరుక్కుపోయాను ఇక్కడ, అనవసరంగా ఈ చైర్లో కూర్చున్నాను. అబ్బా. ఈరోజు క్లాసెస్ బాగా జరిగినాయి కదా టీచర్? అవును టీచర్. మా మ్యాథ్స్ క్లాస్ అయితే చాలా బాగా జరిగింది. అవునా టీచర్? మాది కూడా చాలా బాగా జరిగింది. అందరు బాగా ఆన్సర్ చేసినారు మా మ్యాథ్స్ క్లాస్లో. ఓ అవునా మ్యామ్? మ్యామ్ మ్యామ్ కొంచెం నాకు హెల్ప్ చేయండి మ్యామ్. ఏమైందమ్మా, నీకేం కావాలి? మ్యామ్ మా ఫ్రెండ్ కోసం వచ్చి ఈ పాపం అనే కుర్చీలో కూర్చున్నాను మ్యామ్, మళ్ళీ లెగడానికి రావట్లేదు, కొంచెం హెల్ప్ చేయండి మ్యామ్. ఆగండి, ఇంకో మీకు ఈ చైర్లో నుండి విడుదల కావాలంటే మీకు ఒక ఫామ్లో ఉంది, చెప్తాను ఆగండి. అవునా? నాకు ఈ ఫామ్లో చెప్తే విడుదల వచ్చేస్తుందా మ్యామ్? ఖచ్చితంగా వస్తుంది, ఖచ్చితంగా ఈ ఫామ్లో మీరు నేర్చుకోండి. A² + B² + 2AB ఇది ఖచ్చితంగా నేర్చుకోండి, మీకు విడుదల వచ్చేస్తుంది మ్యామ్. ఇది నేర్చుకోండి. అది కాదు, చెప్తా చూడండి మ్యామ్. ఇది కాదు మ్యామ్, చూడండి మ్యామ్. A² - B² - 2AB మ్యామ్, ఇదే కరెక్ట్ మ్యామ్. నేను చెప్పింది కరెక్ట్ మ్యామ్. మ్యామ్ చూడండి మ్యామ్, అది కరెక్ట్ కాదు మ్యామ్, ఇదే కరెక్ట్. నేనే గొప్ప టీచర్, నువ్వు మ్యాథ్స్ కాదు. నేను గొప్ప టీచర్ నీకన్నా. నేనే గొప్ప మ్యాథ్స్ టీచర్ కాదు, నేనే గొప్ప టీచర్. నేనే గొప్ప మ్యాథ్స్ టీచర్. నాకు హెల్ప్ చేయండి మ్యామ్. ఆగమ్మా, నేను ఎవరు గొప్ప మ్యాథ్స్ టీచర్ అని కొట్టుకుంటాను ఒకదాని పాప. మ్యామ్ హెల్ప్ చేయండి మ్యామ్. మ్యామ్ పైనకి లాగండి మ్యామ్, హెల్ప్ చేయండి మ్యామ్. మ్యామ్ హెల్ప్ చేయండి మ్యామ్. మ్యామ్ టీచర్లు వచ్చారు, ఫార్ములా చెప్పి వెళ్ళిపోయారు, లాగడానికి మాత్రం హెల్ప్ చేయరు, లేవడానికి మాత్రం హెల్ప్ చేయరు. ఏంటో ఈ టీచర్. అబ్బా లెగడానికి రావట్లేదు. హలో, అరే ఎక్కడున్నారా? సాయంత్రం నేను పార్టీ ఇస్తున్నా, అందరు వచ్చాలే. విల్లా అన్నీ ఉన్నాయి, డిఫరెంట్ ఐటమ్స్ ఉన్నాయి, ఓకేనా? అందరు వచ్చేయండి, మంచి పార్టీ ఇస్తున్నా సాయంత్రం. ఓకే బాయ్. సార్ ఏమైందమ్మా? కొంచెం నాకు హెల్ప్ చేయండి సార్. నేను నీకెందుకు హెల్ప్ చేయాలమ్మా? మా ఫ్రెండ్ కోసం వచ్చి ఈ పాపం అనే కుర్చీలో కూర్చున్నాను సార్, మళ్ళీ లెగడానికి రావట్లేదు, కొంచెం నన్ను పైనకి లాగండి సార్. నేను నీకు ఎట్లా కనిపిస్తున్నా అమ్మా? ఇక్కడ రిచ్ పర్సన్ ఇక్కడ.
హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ సార్. ఈ డ్రెస్ ఎంత తెలుసా? ఎంత సార్? 5 లక్షలు. సార్ నాకు పైనకి లాగండి సార్ ప్లీజ్ సార్. నేనెందుకు నీకు హెల్ప్ చేయాలమ్మా? నేను పూర్ పీపుల్ని టచ్ చేయ, కావాలంటే చెప్పు, నా పని మనుషులను అందరినీ తెప్పించి నేను లేపిస్తా. సార్ హెల్ప్ చేయడంలో కూడా పూర్ రీచ్ చేయండి సార్, హెల్ప్ చేయండి సార్. అది నాకు తెలియదమ్మా, నేను నీకు హెల్ప్ చేయాలి. నా దగ్గర 100 మంది పని మనుషులు ఉన్నారు. సార్ నాకు హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ సార్. పో అమ్మా. సార్ 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 ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి సార్. సార్ హెల్ప్ చేయండి సార్. ధనవంతుడు వచ్చాడు, పూర్ రిచ్ అని చెప్పి వెళ్ళిపోయాడు, హెల్ప్ మాత్రం చేయలేదు. నన్ను నా పైనకి లాగితే బాగుండు. అయ్యో ఎగడానికి రావట్లేదు. సార్ 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 నువ్వు చెప్పమ్మా. సార్ మా ఫ్రెండ్ కోసం వచ్చి ఈ పాపం అనే కుర్చీలో కూర్చున్నాను సార్, మళ్ళీ లెగడానికి రావట్లేదు, కొంచెం హెల్ప్ చేయండి సార్. నువ్వు నా కోటేస్తేనే నేను నీకు హెల్ప్ చేస్తా. ఒక్క చైర్ కాదు 10 చైర్లు లేపిస్తా. సార్ సార్ నాకు 10 చైర్లు ఏం వద్దు సార్, ఈ చైర్ నుంచి నన్ను పైనకి లేపాను సార్, చాలు సార్. నువ్వు నా కోటేస్తేనే నేను ఇక్కడ నుంచి విడుదల చేస్తా. ప్లీజ్ సార్ నేను పైనకి లాగాను సార్ ప్లీజ్ సార్. బాయ్. అరే మీరు స్టార్ట్ చేయండి రా. హెల్ప్ చేయండి సార్. సార్ హెల్ప్ చేయండి సార్. సార్ ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి సార్. సార్ హెల్ప్ చేయండి సార్. నాయకుడు వచ్చాడు. సార్ ప్లీజ్ సార్ హెల్ప్ చేయమన్నా కూడా హెల్ప్ చేయలేదు. నన్ను ఇంత పెద్ద గొప్పడైనా నన్ను పైనకి మాత్రం లాగలేకపోయాడు. ఏంటో ఏమో నాకు లెగడానికి రావట్లేదు ఇక్కడ నుంచి. బా టైం ఏమో 9 అవుతుంది, నన్ను లేపడానికి ఎవ్వరు రావడం లేదు. అబ్బా లెగడానికి రావట్లేదు. అబ్బా లెక్కడానికి రావట్లేదు. అరే ఈరోజు మస్తు డబ్బులు దొరికినాయి అన్ని కొనుక్కున్నాం రా. అవునరా. సార్ 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 కొంచెం నాకు హెల్ప్ చేయండి సార్. మా ఫ్రెండ్ కోసం వచ్చి ఈ పాపం అనే కుర్చీలో కూర్చున్నాను సార్, నాకు లెగడానికి రావట్లేదు సార్. ప్లీజ్ సార్ నాకు హెల్ప్ చేయండి సార్. ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి సార్. నేను పైనకి లాగాను సార్. సార్ హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ సార్. సార్ సార్ హెల్ప్ చేయండి సార్. సార్ ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి సార్. నేను పైనకి లాగాను సార్ ప్లీజ్ సార్. వద్దు సార్ నాకు హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ సార్. నేను పైనకి లేపాను సార్, నేను ఇరుక్కుపోయాను సార్, నన్ను పైనకి లేపాను సార్. ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి సార్. సార్ హెల్ప్ చేయండి సార్. ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి సార్. నన్ను పైనకి లేపాను సార్ ప్లీజ్ సార్. ఇంకా కొనుక్కున్నాం సరేనారా? సరేరా. ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి సార్. నాకు ఓపిక లేదమ్మా. ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి సార్. సార్ ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి సార్. తిండి పోట్లు వచ్చారు తినేసి వెళ్ళిపోయారు, నన్ను పైన కూడా లాగలేరు. అబ్బా ఎవరు నాకు హెల్ప్ చేస్తారో ఏమో. అబ్బా లెగడానికి రావట్లేదు. ఈరోజు చాలా మంది పేషెంట్స్ వస్తారు, వాళ్ళందరినీ లైన్గా పంపించాలి ఒక్కొక్కరిగా. ఓకే మ్యామ్. మ్యామ్ 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 ఏమైందమ్మా? నాకు కొంచెం హెల్ప్ చేయండి మ్యామ్. ఏమైందమ్మా? మా ఫ్రెండ్ కోసం వచ్చి ఈ పాపం అనే కుర్చీలో కూర్చున్నాను మ్యామ్, మళ్ళీ లెగడానికి రావట్లేదు మ్యామ్, కొంచెం నన్ను పైనకి లేపండి మ్యామ్. ఓకే అమ్మా ఆగండి, మీకు ఒకసారి చెక్ చేస్తాను. మీకు సైకోఫోబియా ఉందమ్మా. మ్యామ్ నాకా సైకోఫోబియానా? మ్యామ్ మా ఫ్రెండ్ కోసం వచ్చాను మ్యామ్, నాకు సైకోఫోబియా ఏం లేదు మ్యామ్. లేదమ్మా మీకు చాలా సైకోఫోబియా ఉంది, ఎక్కువైపోయింది. సిస్టర్ నేను కొన్ని మెడిసిన్స్ చెప్తాను, వాటిని రాసుకోండి. డోలో, పారాసిటమాల్,
ఈ మెడిసిన్స్ వాడండి అమ్మా, మీకు 2 రోజుల్లో విడుదల వచ్చేస్తుంది. మ్యామ్ పైనకి లేపండి మ్యామ్ నన్ను ప్లీజ్ మ్యామ్. లేదమ్మా, నేను ప్రపంచంలో చాలా పెద్ద డాక్టర్ని. నేను చాలా మందికి ట్రీట్మెంట్ చేశాను, వాళ్ళందరూ ఇప్పుడు చాలా హెల్తీగా ఉన్నారమ్మా. మ్యామ్ నాకు హెల్ప్ చేయండి మ్యామ్, నన్ను పైనకి లేపండి మ్యామ్. లేదమ్మా, నువ్వు ఈ మెడిసిన్స్ వాడితే నీకు ఖచ్చితంగా విడుదల వచ్చేస్తుంది. మ్యామ్ హెల్ప్ చేయండి మ్యామ్. మెడిసిన్స్ వాడండి. డాక్టర్ గారు మ్యామ్ హెల్ప్ చేయండి. డాక్టర్ గారు హెల్ప్ చేయండి. డాక్టర్ గారు పైనకి లేకండి. డాక్టర్ గారు మ్యామ్. ఏంటో ఏమో డాక్టర్ మెడిసిన్స్ ఇచ్చి వెళ్ళిపోయారు పైనకి లాగమంటే. ఏంటో ఏమో నాకు లెగడానికి రావలేదు. ఇంత భయంకరంగా ఉన్నారంటే సార్. సార్ నువ్వు కొట్రా. సార్ ఆగురా. సార్ ఏమైందమ్మా? కొంచెం నాకు హెల్ప్ చేయండి సార్. ఏం కావాలమ్మా? నువ్వు కొట్రా. పాపం అనే కుర్చీలో కూర్చున్నాను సార్. మా ఫ్రెండ్ కోసం వచ్చి లెగడానికి రావట్లేదు సార్. అవునా? నేను ఈ ప్రపంచంలోనే పెద్ద మాంత్రికుడిని. నేను దయ్యాలను భూతాలను ఎన్నో వదిలిగొట్టాను. నాకు చాలా శక్తులు ఉన్నాయి. నేను ఈ చేతిలో నుంచి విడిపించడానికి నాకు చాలా చిన్న పని. నువ్వు కొట్రా. లెగడానికి రావట్లేదు సార్. అవునా? అరే నువ్వు గట్టిగా కొట్రా. లెగడానికి రావట్లేదు సార్. అయ్యో నా శక్తులు పనిచేస్తలేవేమి. నేను 2 గంటల్లో నా శక్తులు పెంచుకొని నేను విడుదల చేస్తా. సార్ హెల్ప్ చేయండి సార్. నేను పైన మళ్ళా వస్తామా? సార్ మాంత్రికుడు గారు హెల్ప్ చేయండి సార్. మాంత్రికుడు గారు హెల్ప్ చేయండి. హెల్ప్ చేయండి. మాంత్రికుడు గారు వచ్చారు. వచ్చి బుష్ అన్నారు. లెగమంటే నేను లేగలేదు. పైనకి మాత్రం నన్ను లాగలేదు. ఏంటో ఏమో ఎవరు హెల్ప్ చేయట్లేదు నాకు. అబ్బా లెగడానికి రావట్లేదే నాకు. అబ్బా చర్చికి టైం అవుతుంది, త్వరగా వెళ్ళాలి. సార్ 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 ఏమైందమ్మా? నాకు కొంచెం హెల్ప్ చేయండి సార్. మా ఫ్రెండ్ కోసం వచ్చి ఈ పాపం అనే కుర్చీలో కూర్చున్నాను సార్. మళ్ళీ లెగడానికి రావట్లేదు సార్. కొంచెం నన్ను పైనకి లేపండి సార్. అవునా అమ్మా? నేను కూడా ఒకసారి పాపంలో పడినాను. దానికి ఒక మార్గం. అవునా సార్? ఏంటి సార్ ఆ మార్గం? కొంచెం నాకు చెప్పండి సార్. యేసుక్రీస్తుని నమ్ముకోవాలి. యేసుక్రీస్తు ఎవరు సార్? ఆయన మన కోసం తన ప్రాణాన్ని దారబోసి మరణించి మళ్ళీ తిరిగి వేసి త్వరలో రాబోతున్నాడు. అవునా సార్? ఆయన నన్ను రక్షిస్తాడా సార్? అవును అమ్మ, ఆయనే మార్గము, జీవము, సత్యం. అవునా సార్? నాకు కొంచెం హెల్ప్ చేయండి సార్. నువ్వు విశ్వాసం ప్రార్థన చేస్తే ఆయన విడుదల దయచేస్తాడు. అవునా సార్? నేను విశ్వాసంతో ప్రార్థన చేస్తాను సార్. నాతో కలిసి ప్రార్థన చేయమ్మా. ప్రభువా ప్రభువా కృప చూపియండి. కృప చూపియండి. ఈ పాపం నుంచి విడుదల దయచేయండి. ఈ పాపం నుంచి విడుదల దయచేయండి. మరి ఎన్నడూ పాపం చేయకుండా కాపాడండి. ఆమేన్. ఆమేన్. సార్ నాకు విడుదల వచ్చేసింది సార్. మీరు చెప్పింది కరెక్టే సార్. యేసయ్య నిజమైన దేవుడు సార్. పాపం నుంచి మనకు విడుదల ఇస్తారు. థ్యాంక్ యూ సార్. ఇదిగోండమ్మా తీసుకోండి, ఇది సహాయం పడుతుంది. థ్యాంక్ యూ సార్. వెరీ గుడ్. సరే, చక్కగా పిల్లలు స్కిట్ వేసి ఒక మోరల్ చెప్పారు మనకి. మోరల్ చెప్తారా ఏంటి? పాపము నుండి మనల్ని ఏది విడుదల చేయలేదు. అది డాక్టర్ అయినా, ఈ లోకంలో ఉన్నది ఏదైనా సరే, పాపం నుండి మనకు విడుదల కలుగదు. కేవలం యేసుక్రీస్తును నమ్మి బాప్తిసం పొందుకొని ఆయనలో పరిశుద్ధంగా జీవిస్తేనే మనకి పాప క్షమాపణ. కాబట్టి యేసయ్య మార్గము, సత్యము, జీవము అని ఈ స్కిట్ ద్వారా మనం తెలుసుకున్నాం. కాబట్టి పిల్లలందరికీ కూడా ఒకసారి క్లాప్స్ కొడదామా?